మనం వరదాపురం తాటిపర్తి గ్రామం పొదలకూరు మండలంలో ఉన్నాం. ఇవాళ చంద్రమోహన్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ క్వాడ్స్ మిక్స్డ్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది. దాన్ని ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్, డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కాయి. వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని పట్టుకొని ఇక్కడి నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నిద్రాహారాలు ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేస్తున్నారు. తెలిసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ ని తలదన్నే కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను అడిగాను ఏమండి దీని లైసెన్స్ ఉందా, ఎవరు లైసెన్స్ అంటే, అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుం మైన్స్, భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది. వాళ్ళు కప్పం గట్టక వాళ్ళ క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్లీ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు. పక్కా ఇల్లీగలు. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ డిపార్ట్మెంట్ మేము మొత్తుకొని నాదుడంటూ లేదు. ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రాజెక్టులు నడుస్తున్నదా, ఇదేంది, ఇది మామూలు దోపిడీ కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్ గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా, ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ళ చేతుల్లో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ల కింద లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ ఎవడబ్బు సమ్మండి ఇష్టం వచ్చినట్టు తీసుకోబోతున్నారు. ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా, ఎవరన్నా జాగీర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్ కి కప్పం కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బరితెగింపు ఏందో అర్థమే కావట్లేదు. మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఇదంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుద్ది, స్టేట్ గవర్నమెంట్ తో కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా బొబ్బేపల్లి సురేష్ గారు. ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్ గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద, యాంటీ నేషనల్ యాక్ట్, యూఏపీఏ చట్టాలు, అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంట్ గా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు ప్రజలకు సంబంధించినవండి, ఎవడివి కాదు. ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ ₹1 ఇంతకుముందు చూసినాం. ఒక 100 టన్నులకి లైసెన్స్ ఉంటే 110, 120 తీసుకోపడు. అసలు లైసెన్స్ లేకుండా 1000 కోట్లు. ఇప్పుడు నేను అడిగాను ఎంత తీస్తుంటారండి ఏమండి, రోజుకి మినిమం 1000 టన్నులు, 2000 నుంచి 2000 టన్నులు. ఇవాళ దీని ధర ఎంత అండి? 40,000 నుంచి 50,000 రూపాయలు టన్నులు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది ఒక్కటే కాదంట, ఇటువంటివి నెల్లూరు జిల్లాలో ఒక 10-12 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట, 50 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట. అంటే ఎన్ని వేల కోట్లు ఒక్క జిల్లా నుంచి దోపిడీ చేస్తున్నారో. ఇవాళ ఇసుక, మట్టి, క్వాడ్స్, ఇది అది లేని చిన్నప్పుడు నాకు శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తొస్తుంది. బాబు కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు ఇవాళ దోపిడీకి ఏది కూడా కాదు అనర్హం అన్నట్టు ఈ రాష్ట్రం, ఇంత దోపిడీదారు రాష్ట్రం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. దీని మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పటికన్నా కళ్ళు తెచ్చి, ఈయన అన్నారు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, మేమంత పరుష పదజాలం వాడము, కానీ వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని న్యాయపరంగా ఏదైతే
వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఏ వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఇక్కడ పాలిటిషియన్స్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలా. దేర్ బేసిక్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అది మర్చిపోతే రేపు వాళ్ళ మీద కఠిన చర్యలు, కేసులు గురవుతారు. ఇది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పటికన్నా కూడా మీ బాధ్యతను గుర్తు తెచ్చుకొని ఇమ్మీడియట్ గా ఇల్లీగల్ మైన్ ఆపి ఇక్కడ జరిగే ఈ దోపిడీకి అంతం చేయాలని చెప్పి, లేదంటే మా రాష్ట్ర నాయకులు ఇట్లా చంద్రబాబు నాయుడు గారైతేమి, లేదు మా పవన్ కళ్యాణ్ గారైతేమి, వారికి కూడా వాళ్ళ దృష్టికి కూడా ఇది తీసుకుపోతాం. ఇది చాలా దుర్మార్గం, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, దీన్ని మనం అందరం కలిసి పోరాడి ఆపాలని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతాం. తక్షణం దీన్ని ఆపకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేసి దీన్ని రాష్ట్ర స్థాయి కాదు నేషనల్ లెవెల్లో కూడా అందరికీ బాగా తెలిసేటట్టు ఈ దుర్మార్గం ఎంత జరుగుతున్నదో మన రాష్ట్రంలో మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు మేము పోరాటం చేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.